మీరు అంటున్నారు చూస్తున్నాం అంటే ఎంపీ ఎలక్షన్లో మీకు అక్కడ మెజారిటీ వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఒక సీట్లో 2-3 పెరిగితే సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీదేమన్నా పని కట్టుకొని చేసే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? లేదు, అస్సలే చేయదు. వాళ్ళు మంచి నడిపిస్తే మంచిదే. బీజేపీ కూడా మా మీద ఆరోపణ ఏంటంటే వేరే ప్రభుత్వాలు కూలగొడతారని. అస్సలే కాదు, మహారాష్ట్ర మేము కూలగొట్టినామా? వాళ్ళకు ఒకరికొకరికి పడదు, ఎవరికి శివసేనకు కాంగ్రెస్ అసలే పడదు. అది మా వల్ల కాదు, అక్కడ కాంగ్రెస్కు ఎన్సీపీకి అసలే పడదు, ఎన్సీపీకి శివసేనకు పడదు, శివసేనకు కాంగ్రెస్, ముగ్గురు ఒకరితో పొలిటికల్ రైవల్స్. కానీ హయ్యెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయినా బీజేపీ నోడగొడుతందుకు అన్హోలీ అలయన్స్ ఈ ముగ్గురు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు పడిపోతే మేము వచ్చినాము, వాళ్ళు స్ప్లిట్ అయితే మేము వచ్చినాము, మేము పోయి స్ప్లిట్ చేయని అవసరం లేదు. ముగ్గురు జానీ దుష్మన్లు బీజేపీ నోడగొడుతందుకు పార్ట్నర్స్ అయినరు. వాళ్ళు ఎంతసేపు పార్ట్నర్స్ ఉండగలుగుతారు? అయితే ఇక్కడ కూడా వీళ్ళు పార్ట్నర్స్ ఉండకుండొచ్చు, ఇప్పుడైతే అసెంబ్లీస్ చూస్తే కాదు, ఒకరి మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారో మేము మంచిగా ఆరాంగా చూస్తుంటాం. అయితే అందుకే మా పొలిటికల్ సిచ్యుయేషన్ మంచిగా ఉంది. అందుకే అంటే ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటాడా లేదా అని మీరు గమనిస్తున్నారా? గమనిస్తున్నాం, తీసుకుంటాడని మేము అనుకుంటున్నాం. మీరు కూడా తీసుకోవాలి కదా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవితది ఇవన్నీ ఉన్నాయి కదా, మా మీద ఆరోపణ ఉండే కదా. ఒక్క నిమిషం, లిక్కర్ స్కామ్ కవిత చెప్పినందుకు, లిక్కర్ స్కామ్ లో ఆమె బిజినెస్ ఉమెన్ తిరిగింది, ఆమె గవర్నమెంట్ డాక్యుమెంట్ సంతకాలు పెట్టలేదు, అది కొంచెం కష్టమవుతుంది, బ్లాక్ మనీ ఎక్స్చేంజ్ కష్టమవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ డాక్యుమెంట్ సంతకాలు అయింది, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, పని అయింది, అయితే అప్పుడు అల్కగా పట్టుకోవచ్చు. మేము కవితను పట్టుకునే దానికంటే అల్కగా, చాలా అల్కగా కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద చర్యలు తీసుకోవాలి. లేకుంటే మన రియల్ ఎస్టేట్ మీద, మన కొడుకు రామారావు మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీద పడుతుంది, మీరు మా మీద కేవలము ఏంది ఆరోపణ, లిక్కర్ స్కామ్ల కవితను పట్టుకోనందుకు మాకు ఆ చెడు పేరు వచ్చింది. ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోకుంటే మీకు చెడు పేరు వస్తుంది. మీరు ఒకటే మేమంటాము, ప్రజలు గమనిస్తున్నారు.